బ్రేకింగ్ న్యూస్ తన కాన్వాయ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కాన్వాయ్ వెళ్లే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని డీజీపీకి సూచించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్టు వద్ద ట్రాఫిక్ జాంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం ప్రజల పనులకు ఆటంకం కలిగించొద్దని ఆదేశించారు. ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపి ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు సీఎం. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ. ట్రాఫిక్ సమస్యలపై క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, సీఎం ఆదేశాలతో డీజీపీ కమిషనర్లతో అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు ట్రాఫిక్ నియంత్రణ పైన? సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. కాన్వాయ్ వెళ్లే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దంటూ డీజీపీకి సూచించారు. ఢిల్లీ టూర్ సందర్భంగా ఎయిర్పోర్టు వద్ద ట్రాఫిక్ జాంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం ప్రజల పనులకు ఆటంకం కలిగించొద్దంటూ ఆదేశించారు. ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఎందుకు ఆపి ఇబ్బంది పెడుతున్నారు, అలా ఎదురుగా వచ్చే వాహనాలను ఆపి ఇబ్బంది పెట్టొద్దంటూ సీఎం సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపైన కఠిన చర్యలుంటాయంటూ సీఎం హెచ్చరించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్లతో, పోలీస్ కమిషనర్లతో, పోలీసు ముఖ్య అధికారులతో సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన నిర్వహించారు. మా ప్రతినిధి రాణా మరింత సమాచారం అందిస్తారు. రాణా, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్లకు ఎటువంటి ఆదేశాలు వెళ్ళాయి? సో సీఎం కాన్వాయ్లో ఎటువంటి మార్పులు చేయాలి అంటే కాన్వాయ్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ఎటువంటి మార్పులకి పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇటీవల కాలంలో విఐపి సంబంధించిన కల్చర్ కూడా ఎక్కువైపోయింది. దాంతోపాటు ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా రెగ్యులర్గా సచివాలయానికి వెళ్తుంది. దాంతోపాటు ఇతర కార్యక్రమాలకు వెళ్ళవలసిన సందర్భంలో దాదాపు అరగంట పాటు కూడా వెళ్ళేటువంటి సీఎం కాన్వాయ్ వెళ్ళేటువంటి దారిలో ట్రాఫిక్ నిలిపేస్తున్నారు. దానివల్ల కూడా చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు కిలోమీటర్ల మేరగా కూడా వాళ్ళు నిలిచిపోయి నానా ఇబ్బంది పడుతున్నారు. పైగా సమ్మరు, పైగా ఉదయం పూట ఆఫీసులకు వెళ్ళే సమయంలో ఇంతగా అంటే దాదాపు గంట వరకు కూడా వీళ్ళు ట్రాఫిక్లో నిలిచిపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ అనేది చాలా పెరిగిపోయింది. వాహనాలు కూడా చాలా పెరిగిపోయి. సో ప్రత్యామ్నాయ మార్గాలపైన కూడా మీరు అన్వేషించండి. దాంతోపాటు ఈ ట్రాఫిక్ని ఏ విధంగా తగ్గించాలనే దానిపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టండి అనేది కూడా ముఖ్యమంత్రి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్గా 9:30కి ముఖ్యమంత్రి తన నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రోడ్డు మార్గం ద్వారా కూడా వెళుతున్న సందర్భంలో ముఖ్యంగా ఆ రూట్ అంతా కూడా బ్లాక్ చేశారు. ఏకంగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి ఆ ప్లేస్లో కూడా దాదాపు గంట పాటు కూడా ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ నానా ఇబ్బందులు పడ్డారు. సో ఇవంతా కూడా ముఖ్యమంత్రి స్వయంగా చూశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాత సంబంధించి అలవాట్లకి స్వస్తి పలికి ఇక మీదట విఐపి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా కూడా గ్రీన్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యామ్నాయంగా కూడా మీరు ఏర్పాటు చేయండి. దాంతో మాత్రం మొత్తం రోడ్లన్నీ కూడా మీరు బ్లాక్ చేయొద్దండి అనేది కూడా చెప్పారు. ఎందుకంటే సెక్యూరిటీ ఉండాలి కానీ ఇంత ఎక్కువగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా మీరు నిర్ణయాలు తీసుకోవద్దండి. దాని తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా మీరు చూసుకోవాలని కూడా ఇవాళ ముఖ్యమంత్రి ఇటు ట్రాఫిక్ పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం. నిన్నటి నుంచి కూడా డీజీపీ సివి ఆనంద్ ఈ ట్రాఫిక్ మొత్తం ఎంటైర్ 3-4 కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ని ఎట్లా నియంత్రించాలి, దాంతోపాటు ఇలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనే దానిపై కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా ఇటు ట్రాఫిక్ సంబంధించిన డీసీపీలతోనూ అలాగే అడిషనల్ డీసీపీలతో కూడా నిన్న ఆయన మీటింగ్ పెట్టారు. తర్వాత ఇవాళ కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఇతర జిల్లాలకు కూడా పర్యటనలకు వెళ్తుంటారు. సో అక్కడ కూడా ఇట్లాంటి ఇబ్బందులే పడుతున్నారు కాబట్టి అక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూనే, కాకపోతే విఐపి మూవ్మెంట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కువగా అంటే 10 నిమిషాలు 5 నిమిషాలు కాకుండా అరగంట కాకుండా గంట కాకుండా కొంచెం ముందుగానే ఒకవేళ ఉన్నదనుకోండి, ఒకవేళ ప్రయాణికులు వెళ్తారు, ఒకవేళ ఇటు మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ లేకపోతే విఐపీలు ఎవరైనా వచ్చినా కూడా ప్రోటోకాల్ సంబంధించినటువంటి వారు ఎవరైనా ప్రయాణిస్తే వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు ఈ ట్రాఫిక్ బ్యూరోని కూడా సపరేట్గా ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు 4th సిటీ వచ్చిన తర్వాత అక్కడ కూడా నగర జల
జనాభా అనేది పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మొయినాబాద్ వరకు కూడా నగర జనాభా అనేది పెరిగిపోయారు కాబట్టి సో దాని తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఐటీ సెక్టర్ అనేది ఇంకా పెరిగిపోయింది, వాహనాలు విపరీతంగా పెరిగిపోయి గంటల కొద్ది కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాలన్న దానిపై కూడా పూర్తిగా నిర్ణయాలు తీసుకోవాలనేసి కూడా ముఖ్యమంత్రి డిసైడ్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఇవాళ డీజీపీ మరొకసారి వీళ్ళకందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు మొదటిగా ఎక్కువగా ప్రాధాన్యత ట్రాఫిక్ మీదనే పెట్టాలనేసి కూడా ఇటు అడిషనల్ డీసీపీలు కానీ సిపిలు కానీ ఇటు డీజీపీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఎక్కువగా ఈ రెగ్యులర్గా మీరు చెకప్లు కానీ దాంతోపాటు మరొక విషయం, ఎందుకంటే మొన్న బిగ్ టీవీ కూడా ఓఆర్ఆర్ పైన అక్రమ పార్కింగ్ల పైన ప్రత్యేకమైనటువంటి స్టోరీ చేశారు. సో దానిపైన కూడా ఇట్లా ఓఆర్ఆర్ మీద ఎవరైనా అక్రమంగా పార్కింగ్ చేసినా లేకపోతే ఎమర్జెన్సీ లేన్ మీద ఎటువంటి కారణాలు లేకుండా పార్కింగ్ చేసినా ఈసారి కఠిన చర్యలు తీసుకుంటారనేసి కూడా డీజీపీ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ రాణా.